అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ కీలక కామెంట్స్ చేశారు. నేడు అనంతపురం నగరంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా లబ్ధిదారులకు 40 లక్షల రూపాయల మెగా చెక్కును పంపిణీ చేశారు. లబ్ధిదారులతో ఎమ్మెల్యే దగ్గుబాటి మాట్లాడి వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. జగన్ పాలనలో రాజకీయ నిరుద్యోగులను కార్పొరేషన్లకు చైర్మన్లు చేసి వారిని నిర్వీర్యం చేశారని విమర్శించారు. కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో మొత్తం నిర్వీర్యం అయిపోయినాయి. ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 ఈ కార్పొరేషన్ని బాగా బలోపేతం చేశారు. తర్వాత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పేరుకు మాత్రం ఈ కార్పొరేషన్లు ఉన్నాయి. ఎక్కడే కానీ కనీసం ఒక బిల్డింగ్ కానీ కనీసం కుర్చీ వేసిన దాఖలాలు లేవు. ఏదైతే రాజకీయ నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళని పదవులతో అలంకరించి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్పొరేషన్ను బలోపేతంగా చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు మా నియోజకవర్గంలో 40 లక్షల రూపాయలు బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా ఈ నియోజకవర్గానికి కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో మొత్తం నిర్వీర్యం అయిపోయినాయి. ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 ఈ కార్పొరేషన్ని బాగా బలోపేతం చేశారు. తర్వాత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పేరుకు మాత్రం ఈ కార్పొరేషన్లు ఉన్నాయి. ఎక్కడే కానీ కనీసం ఒక బిల్డింగ్ కానీ కనీసం కుర్చీ వేసిన దాఖలాలు లేవు. ఏదైతే రాజకీయ నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళని పదవులతో అలంకరించి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్పొరేషన్ను బలోపేతంగా చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు మా నియోజకవర్గంలో 40 లక్షల రూపాయలు బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా ఈ నియోజకవర్గానికి